హల్లెలూయా! జీవాధిపతి, జీవం కలిగిన దేవుడైన యేసయ్య అద్వితీయ సత్యదేవుడైన యేసయ్య అద్వితీయ నామమందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మనం నిజంగా ధన్యులము అని చెప్పవచ్చు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నిజంగా మనము దేవుని మాటలు వింటున్నామంటే, యేసు ప్రభు తన నోటి నుంచి చెప్పిన మాటే ఏంటి అంటే, మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, మార్త మరియలలో ఉండే మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటా ఉంటే దేవుడన్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొను అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుని మాటలు వినడం ఏంటి ప్రభు అంటే, దేవుడు అంటాడు అది ఉత్తమమైనది అని చెప్పడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! ఈ వాక్యం చూస్తున్న మనం కూడా ఏమి సెలెక్ట్ చేసుకున్నామంటే, ఉత్తమమైన దానిని మనం సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనకు చూడవచ్చు. హల్లెలూయా! మరి అటువంటి కృప ఇచ్చిన యేసయ్యకే సంపూర్ణ మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా! నిజంగా దినాలు గడిచిపోతుండగా, రోజులు గడిచిపోతుండగా చాలామంది జీవితాల్లో ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంటారు అంటే, నిజంగా ఒక రకంగా రోజులు గడిచిపోయే కొద్దీ, లేకపోతే వాళ్ళ కుటుంబం పెద్దదయిపోయే కొద్దీ, లేకపోతే వారి పరిచర్యలు విస్తరించే కొద్దీ జనాలలో ఒక భయం ఉంటది. ఎందుకంటే మరి పరిచర్య పెరుగుతూ ఉన్నా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. లేకపోతే కుటుంబం పెరుగుతూ ఉన్నా నిజంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రియమైన వాళ్ళ. అప్పుడు ఒక రకంగా విశ్వాసులందరికీ ఏ రీతిగా ఉంటదంటే, భయము కలిగించే పరిస్థితులు ఉండడం ప్రారంభిస్తాయి. ప్రభువా, ఒకవేళ ఒకప్పుడు నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. ఇప్పుడు 5 మందయ్యాం. లేకపోతే ఒకప్పుడు సేవా పరిచర్యలో ఒక విభాగమే ఉండేది. ఈరోజు అనేక విభాగాలుగా ఉంటున్నాయి. మరి ఎట్లా ఉంటది? ఎందుకంటే ఒకటి ఉన్నప్పుడు కొంత అమౌంట్ మరి అవసరమవుతది. అనేక విభాగాలుగా వెళ్తే ఎక్కువ డబ్బులు అవసరం కావడం తద్వారా అనేక సార్లు మనం భయాందోళనకు లోనయ్యే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అయితే దేవుడు చెప్తున్న మాట, అటువంటి పరిస్థితుల్లో ఉంటున్న మనతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమల వల్ల. అయ్యా, ఈ రీతిగా పరిచర్య ఎక్స్‌పాండ్ అవుతుంది. కుటుంబంలో ఒకవేళ ఫ్యామిలీ సభ్యులు ఎక్కువవుతున్నారు. మరి పెద్దవారైతే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా ప్రభువా అంటే, దేవుడు చెప్పే ఒక ఆదరణకరమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇటువంటి సమస్యలో దేవుడు మాట్లాడిన మాట ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, అయ్యా, నిజంగా మీ పరిస్థితిని చూసి మీరు భయపడుతున్నారు కదా! అయితే దేవుడు బైబిల్‌లో చేసిన ఒక అద్భుతాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు ప్రేమ. ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాట, అయ్యా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిగా వారు బయటికొచ్చారంట ప్రేమ. అది ఎక్కడైనా జరుగుతుంది. కొన్ని లక్షల మందిగా వారు బయటికొచ్చారు. బయటికొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ఏం చేశాడంట, ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా వారికి ఆహారము ఆకాశం నుంచి మన్నాను కురిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే నిజంగా కొన్ని లక్షల మంది బయటికొచ్చారు. వారికి ప్రతిరోజు కూడా దేవుడు ఏం చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం ప్రారంభించాడు. వారు మధ్య మధ్యలో చేపలు లేవు, లేకపోతే మాంసం లేదు. ఏ రీతిగా అడిగారు, మాంసం లేదు అన్న మాట అడిగారు కానీ, అయ్యా, మాకు ఫుడ్ తక్కువ వస్తా ఉంది అని ఎక్కడ చెప్పలేదు ప్రేమైన వాళ్ళు. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడదు. నేను ఎందుకు ఆ మాటను మీకు చెప్తున్నానంటే, మరి కొన్ని లక్షల మందిగా బయలుదేరిన వారు ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ వెళ్తుండగా ఎంత కొత్త జనరేషన్ వచ్చి ఉంటది. అంటే జనాభా ఎంతగా విస్తరించి ఉంటది. అంటే మరి ఇంతగా విస్తరిస్తుంది గదా! ఒకవేళ ఆ రోజుకు కొన్ని వందల మంది, ఒకవేళ ఆ లక్షల మందిలో ఈజీగా చెప్పవచ్చు కొన్ని వేల మందైనా జన్మిస్తూ ఉండవచ్చు. మరి ఇటువంటి కార్యం జరుగుతా ఉంటే, జనరేషన్ పెరుగుతా, జనం పెరుగుతా ఉంటే, ప్రభువా, మరి ఆ రోజును ప్రారంభించినప్పుడు ఇన్ని లక్షల మంది ఉన్నారు గదా! కేవలం నేను వీరికి మాత్రమే భోజనం పెడతాను అని దేవుడు ఎక్కడైనా అన్నాడా? అనలేదు కదా ప్రియమైన వాళ్ళ. బైబిల్‌లో రాయబడిన మాట, వారి వస్త్రములు పాతగిలలేదు, వారి చెప్పులు కూడా పాతగిలలేదంట. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు చెప్పిన చిన్న తలంపు ఏంటి అంటే, మీ పరిచర్య పెరుగుతుంది, డబ్బులు అవసరమవుతున్నాయి. ఎట్లా అంటే దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు కొన్ని లక్షల మంది, వారు కనాను చేరుకున్నప్పుడు అనేక లక్షల మంది, అనేక లక్షల మంది. అయితే ఆ 40 సంవత్సరంలో ఏ రోజు కూడా, ఒకవేళ నాకు అనిపిస్తది కొన్ని లక్షల మందితో పదుల సంఖ్యలో ఒకవేళ కొన్ని లక్షల మంది పెరిగినా కూడా
కొన్ని లక్షల మంది పెరిగినా కూడా ప్రేమైన వాళ్ళరా దేవుడు వారికి సమృద్ధికరంగా మన్నాను కురిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అదే దేవుడు మనతో ఉంటున్నాడు. అదే దేవుడు మనతో ఉంటున్నాడు ప్రేమైన వాళ్ళు. మీ పరిచర్య పెరిగిందా? మీ కుటుంబ సభ్యులు పెరిగారా? వారు పెద్దవారవుతూ ఖర్చుల కోసం బాధపడుతున్నారా? అదే దేవుడు చెప్తున్నాడు. ఇది అంత ఎక్స్‌పెండిచర్ పెరిగినా ఆ రోజు ఇశ్రాయేలులకు 40 సంవత్సరములు మన్నా కురిపించిన దేవుడే ఈ దినం సజీవుడుగా ఉంటున్నాడు. అదే దేవుడే నీ ప్రతి అవసరత, నీ ప్రతి అవసరత తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! భయపడకుండా సంతోషిద్దాం. దేవుడే ప్రతి అవసరం. అయా 6,00,000 మంది, ఒకవేళ 10,00,000 బయలుదేరి వెళ్తే వారు చివరికి ఎన్నవుతారు? కొన్ని పదుల లక్షల సంఖ్యలో. అయితే ఈ బిగినింగ్ రోజు ఎంత కురిసిందో మొన్న. ఆ లాస్ట్ రోజు కూడా అంటే నేనేం చెప్తున్నా అంటే అంత జనానికి సమృద్ధిగా. ఒకవేళ ఈరోజు 10 మంది ఉంటే రేపటికి ఒకవేళ నెక్స్ట్ మంత్ ఎక్కువైతే అందరికీ కూడా ప్రేమైన ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన మరి ఆశీర్వాదం లేకుంటే ప్రొవిజన్ తక్కువ కాదు. అదే దేవుడు మన దేవుడై మన జీవితంలో ప్రతి అవసరత తీర్చే దేవుడిగా ఉంటున్నాగా దేవుని మహిమపడదాం, దేవుని కనపడదాం. ఇక చింత యావత్తు ఆయన మీద ఇవ్వడం తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్వామి. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే గనుక నీకు వందనాలు చెల్లించు తండ్రి. అనేక సార్లు మా అవసరతలను బట్టి మేము భయపడే వారిగా ఉంటుండగా అయ్యా మీరు మా ప్రతి అవసరత తీర్చే దేవుడిగా ఉండబోతున్నారని మీరు వాక్యం ద్వారా బలపరిచినందు బట్టి వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ ప్రతి అవసరత తీర్చి మీరు మహిమ పొందారు. సహకరించే ప్రతి బిడ్డను దీవించు అయ్యా. గర్భఫలం దేవుని కోసం ప్రతి ఒక్కరిని ఏ అవసరత అన్నీ తీర్చి మీరు అద్భుతం చేసి మహిమా ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే సంపూర్ణమైన బలమైన పరిశుద్ధాత్మ దేవుని కార్యం కలిగించు ఒక్కొక్కరిలో జరుగును గాక. మహిమ కలిగిన కార్యాలు జరిగించి మీరేం మహిమ పొందమని గొప్ప కృప అనేకమైన సాక్ష్యాలు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.